గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అలాగే మోనెక్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రత్యేకమైన వందనాలండి. మనకి ఒక మంచి అవకాశం రావటం జరిగిందండి. అదేంటంటే లెవెల్ 2 రాయల్టీ ఇన్కమ్ అండి. గతంలో మనకి ఫస్ట్ 40 లక్షలకి ఆటోపోల్ ఇవ్వటం జరిగింది, అంటే రాయల్టీ ఇన్కము. అది అప్పుడు మనం $20తో కట్టుకున్నాము. అమౌంట్ అనేది మనకి ఆ బెనిఫిట్ అనేది తెలుసు కదండి. 20 ఎంఎన్సీ కాయిన్స్ అలాగే కేబీసీ కాయిన్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనకి $50తో రాయల్టీ ఇన్కమ్ అనేది మన ప్యాకేజీ తీసుకుంటే మనకి బెనిఫిట్లు ఏంటనేది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ రాయల్టీ 2 ఇన్కమ్ మనం పొందాలంటే ముందుగా L1 అనేది మనం అచీవ్మెంట్ అయ్యి ఉండాలండి. ఖచ్చితంగా L1 అంటే లెవెల్ 1 అవ్వాలి. మనకి డైరెక్ట్గా 4 అయ్యి ఉండాలండి. 4 అవ్వకపోతే కనుక ఈ అవకాశం అనేది లేదు. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఒకవేళ మీరు 3 చేసుకొని ఉన్నా సరే ఈ అవకాశం ఉండదన్నమాట. 4 పూర్తి చేసుకొని రెడీగా ఉంటే మనం ఈ అవకాశం ఇచ్చినప్పుడు రాయల్టీ 2 అనేది మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట. దీనిని మనం కట్టుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాయల్టీ ఇన్కమ్ని అందరూ త్వరలోనే పొందుకోవాలని మరి మన కంపెనీ వారైతే ఈ అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఈ విషయాన్ని అయితే గమనించండి. ఈ ప్రత్యేక అవకాశం మోనెక్స్ వ్యాపారులందరూ కూడా తెరిచి ఉందండి. మనందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది. అంటే అవకాశం అంటే L1 అయిన వాళ్ళకి మాత్రమేనండి. అంటే మనం 1-2 జాయినింగ్ వేసుకున్నా సరే మిగతా పూర్తి చేసుకొని మనం ఇది కట్టుకోవచ్చు అనమాట. ఈ రాయల్టీ అప్గ్రేడ్ అనేది అవసరం అండి మనకి. ఎందుకంటే మనం ఏ కంపెనీ చూసినా సరే కొంతకాలం ఉండి వెళ్ళిపోతున్నాయండి. కానీ ఈ యొక్క మోనెక్స్ అనేది ఎక్స్చేంజ్ అండి. ఎక్స్చేంజ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి అసలు ఈ రాయల్టీ 2 అసలు ఎంత కట్టుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రాయల్టీ 2 ఇన్కమ్ మనం పొందుకోవాలంటే L1 పూర్తి చేసుకొని మన వ్యాలెట్లో $50 అనేది మనం ఉంచుకోవాలండి. అవకాశం ఇచ్చినప్పుడు మనం అది కట్టుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే 2.5 కోట్లు ఇన్కమ్కి మనము ఎలిజిబుల్ అవుతామండి. 2.5 కోట్లు ఆటోపోల్ అనేది మనకి 8 స్టెప్పుల్లో రావడం జరుగుతుందండి. ఈ విషయం అయితే గమనించండి. అలాగే 10 లెవెల్స్ మనకి ఇన్కమ్ కూడా లెవెల్ ఇన్కమ్ కూడా ఉందండి. ఫస్ట్ లెవెల్ వాళ్ళ మీద మనకి $10 వస్తాయండి. ఎక్కువ పెట్టారు, ఇది చాలా బాగుంది కాబట్టి. అలాగే రెండో వాళ్ళ మీద అయితే $2 వస్తాయి. 3 నుంచి 10 లెవెల్ వరకు అయితే మనకి ఒక్కొక్క $1 రావటం జరుగుతుందండి. ఈ విషయాన్ని అయితే గమనించండి. మనం $50 కట్టుకున్న తర్వాత మన డౌన్లో అంటే మన టీంలో ఎవరైనా సరే వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకుంటే మనకి $10 స్పాట్లో రావటం జరుగుతుందండి. ఈ విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. మనకి 500 కేబీసీ కాయిన్స్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. 500 కేబీసీ కాయిన్స్ నెలకి 25 చొప్పున అలాగే 20 నెలల పాటు ఇవ్వటం జరుగుతుందండి. 500 కేబీసీ కాయిన్స్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఇది మంచి యూజ్ఫుల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి కాయిన్ రేట్ కొంచెం తక్కువగా ఉన్నా సరే ₹2 ₹3 సరే ఫ్యూచర్లో ఖచ్చితంగా పెరుగుతుంది. మనకి FI పర్మిషన్ అనేది చాలా త్వరలో రాబోతుందండి. అప్పుడు మన యొక్క కాయిన్ అనేది రేటు చాలా స్పీడ్గా పెరగడం జరుగుతుందండి. కాయిన్ రేటు ₹5 అయినా ₹10 అయినా ₹50 అయినా ₹100 అయినా సరే మనకి చాలా చాలా బెనిఫిట్. కాబట్టి మనం కట్టిన అమౌంట్కి $50 మేము కట్టాం కదా, మాకు ఆటోపోల్ రావడం కొంచెం లేట్ అయితే అని కొంతమంది బాధపడేవాళ్ళు కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మన కంపెనీ MD గారు CEO గారు శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మంచి బెనిఫిట్ ఇవ్వటమే జరిగిందండి. 500 కేబీసీ కాయిన్స్ అనేది 20 నెలల్లో మనకు కంప్లీట్గా ఇవ్వటం జరుగుతుందండి. రేటుతో సంబంధం లేకుండా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే మనకి ఆటోపోల్ 2.5 కోట్లు ఉంది కదండి. ఈ 2.5 కోట్లలో మన టీంలో వాళ్ళకి మనకి డైరెక్ట్గా ఉండే వాళ్ళకి కనుక ఆటోపోల్ వచ్చిందనుకోండి, దాంట్లో మనకి 20% సీనియర్కి ఇవ్వటం జరుగుతుంది. ఇంతవరకు కూడా ఏ ఆటోపోల్ సిస్టంలో కూడా ఎలాంటి అవకాశం లేదండి. మనకు మాత్రం చాలా చాలా యూజ్ఫుల్ అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళకి వచ్చిన దాంట్లో మనకు 20% సీనియర్గా కష్టపడినందుకు గాను మనకి 20% ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సపోజ్ ఈ 2.5 కోట్లు వాళ్ళకి పూర్తి అయ్యే లోపల మనకి ₹50 లక్షల రావటం జరుగుతుందండి. అలా ఒక 10 మంది చేసుకోవాలనుకోండి, 50 లక్షలు ఎంత అంటే ₹5 కోట్ల ఇదే కనబడుతుందండి. మనకు వచ్చేది ప్లస్ 2.5 కోట్లు అలాగే ఇది. కాబట్టి మనకి 2.5 కోట్లు ప్లస్
మన టీంలో ఒక 10 మంది చేసుకున్నట్టయితే వాళ్ళ మీద 50 lakhs అయితే 5 కోట్లు 7.5 కోట్లు మనకి ఆటోపులు వచ్చి అవకాశం ఉందండి. యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఇంకా ఎక్కువ మంది టీం చేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 10 మందే కాకుండా కొంతమందికి డైరెక్ట్గా 50 మంది 100 మంది 150 మంది ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. మన మోనెక్స్లో డైరెక్ట్గా 150 మెంబర్స్ 200 మెంబర్స్ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళకి చాలా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ అవకాశాన్ని. ఎందుకంటే మనం ఏ కంపెనీలు చూసినా కానీ కొంతకాలం ఉన్నాయండి, 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఉండి లెగిసిపోతున్నాయి. అట్లా మనం అంతకుముందు కంపెనీలు కూడా చాలా కంపెనీలు చేసామండి, దేంట్లో కూడా సరైన ఇన్కమ్ లేదు. కాబట్టి మనం ఒక్కసారి ఈ ఇన్కమ్ ఈ $50 మనం అప్గ్రేడ్ చేసుకున్నా సరే మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి, మన వర్క్ చేసినా చేయకపోయినా కానీ. కాబట్టి ఇక విషయం అనేది గమనించండి. మనం అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే $50 కావాలి, L1 అనేది పూర్తయి ఉండాలి. అలాగే మనం విత్డ్రా చేసుకోవాలంటే ఒక చిన్న కండిషన్ అండి, ఏంటంటే L2 అనేది మనం కంప్లీట్ చేసుకోవాలండి. మనకి రాయల్టీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కదండి. వచ్చినప్పుడు ఈ లోపల జస్ట్ మనం డైరెక్ట్గా ఉన్న నలుగురు ఒక్కొక్కళ్ళు ఒక నలుగురిని 16 మంది కనుక పూర్తి చేసుకున్నట్టయితే మనకి ఈ యొక్క అమౌంట్ అనేది పూర్తిగా మనం విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. L2 అంటే ఆడతా పాడతా చేసుకోవచ్చు అండి. కాబట్టి ఇక విషయాన్ని అయితే కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాయల్టీ ఇన్కమ్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా సరే మనకి సరైన ఇన్కమ్ ఇచ్చే కంపెనీలు అయితే దొరకట్లేదండి. ఇది ఎక్స్చేంజ్ కాబట్టి ఒకసారి కనుక ఎక్స్చేంజ్ కనుక వచ్చినట్టయితే ఇది స్టాండర్డ్గా నిలబడిపోద్దండి. మనది చాలా లీగల్గా జెన్యున్గా నడుస్తున్నటువంటి ఎక్స్చేంజ్ అండి మోనెక్స్ అనేది. మన యొక్క కాయిన్ అనేది వేరే ఎక్స్చేంజ్లో కూడా పెట్టడం జరిగిందండి. బిట్మార్ట్లో కూడా ఉన్నాయి మన కాయిన్స్, అక్కడ కూడా మనం కావాలంటే కొనుక్కోవచ్చు. కాబట్టి మన ఈ కంపెనీని మనం చక్కగా బిలీవ్ చేయొచ్చు అండి. ప్రతి ఒక్కరు కూడా యొక్క విషయాన్ని గమనించండి. ఇప్పుడు వరకు మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే మరి ఇంకొకసారి చూడడం జరుగుతుందండి. $50 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే 2.5 కోట్లకి ఎలిజిబుల్ అవుతాము. అలాగే లెవెల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే మన టీం వాళ్ళు వాళ్ళకి వచ్చిన రాయల్టీ ఇన్కంలో 20% రావడం జరుగుతుంది. అలాగే 500 KBC కాయిన్స్ కూడా రావటం జరుగుతుంది. మరి ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయండి. ఇలా చేసుకోవటం వల్ల మనం ఆర్థికంగా బలపడటానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి ఎవరో కూడా అశ్రద్ధ చేయకుండా, అంటే ఎందుకంటే అశ్రద్ధ అని ఎందుకన్నానంటే మనం ఒక్కరోజు లేటుగా కనుక ఇది రాయల్టీ ఇన్కమ్ తీసుకున్నా సరే మనకు వచ్చే రాయల్టీ ఇన్కమ్ అనేది 1 నెల 2 నెలలు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి, ఒక్కరోజు లేట్ అయితేనే. అదే ఒక వారం రోజులు మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఇక 6 నెలలు 7 నెలలు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆకుండా వెంటనే మరి రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నానండి. ఈ ప్రతి ఒక్కరు కూడా మరి సద్వినియోగపరచుకోవాలని కంపెనీ కోరటం జరుగుతుంది. అలాగే నేను కూడా మీకు తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే విషయం అనేది ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసి చెబితేనే దానికి ఉన్న బెనిఫిట్లు ఏంటో కూడా మనం తెలుసుకుంటే కనుక మనం వదిలిపెట్టండి. ఫస్ట్ మనకి మీటింగ్లో చెప్పినప్పుడు ఈ విషయాన్ని నేను ఏమనుకున్నాను, ఏంటి మళ్ళీ రెండోది తీసుకొస్తున్నారు ఏంటి, ఏమైనా నెగిటివ్ టాకింగ్ వచ్చిద్దే అనుకున్నాను. కానీ చాలామంది పాజిటివ్గా నిజంగా మంచి పని చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనకి సరైన ఇన్కమ్ అనేది లేదు, దీనివల్ల చాలా మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మనం బయట జాబ్ చేసినా 30 సంవత్సరాలు జాబ్ చేసినా సరే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కొన్ని లక్షల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుందండి. మరి దీంట్లో మనకి 2.5 కోట్లు ఇన్కమ్ అనేది తీసుకోవడానికి జస్ట్ $50తోనే, అది మన డబ్బులు మనకి రిటర్న్ వచ్చేసేస్తాయండి. KBC కాయిన్స్ 500 కాయిన్స్ అంటే మరి మామూలు విషయం కాదండి. అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ మన డౌన్లో ఎవరైనా సరే మన టీంలో అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళ మీద $10 అనేది డైరెక్ట్ వాళ్ళ మీద రావడం జరుగుతుంది. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంది. కాబట్టి ఎవరో కూడా మరి నెగ్లెక్ట్ చేయకుండా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి $50కి అప్గ్రేడ్ చేసుకుంటే మంచి ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు అండి. కంపెనీ వాళ్ళు కూడా మరి ఏదో రకంగా మనకి ఇన్కమ్ ఇవ్వాలని చూస్తున్నారండి. కంపెనీ కూడా ఏం చేస్తుందంటే ఏదో రకంగా వీళ్ళకి ఇన్కమ్ చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అనేది తీసుకురావడం జరిగిందండి. కాబట్టి అలాగే MNC కాయిన్ అలాగే KBC కాయిన్ కూడా త్వరలోనే FIU పర్మిషన్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం జరుగుతుంది. కాయిన్ రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి.
కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ యొక్క విషయాన్ని. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.